నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. న్యాయవాదులపై దాడి జరిగి నెల రోజులు కావస్తున్న దుండగులను పోలీసులు అరెస్టు చేయకపోవడం అంతర్యమేమిటో బయట పెట్టాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. కదిరి న్యాయవాదుల పైన ఆఫీస్ వచ్చి రామస్వామి ఇంట్లో రామస్వామి కుర్చీలో ఒక వచ్చి కూర్చోబెట్టి రామస్వామి మీద మళ్ళా కొంతమంది న్యాయవాదుల మీద కూడా దాడి చేయడము ఇదైతే చాలా బాధాకరము. ఈరోజు దాదాపుగా 8వ రోజు జరుగుతా ఉంది. న్యాయవాదులు ఇంతవరకు ఈ రోజు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఇది ఒక కదిరి ఒక పెద్ద పట్టణము. ఈ పట్టణంలో మండల మెజిస్ట్రేట్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రెవెన్యూ డివిజనల్ మెజిస్ట్రేట్ ఉన్నారు. ఒక డిఎస్పీ ఆఫీసు ఉంది. తర్వాత ఒక సిఐ ఉన్నారు. 4-5 స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ పట్ట పగలు కోర్టు ముందర ఈ ఇంతగా చేస్తూ ఉంటే ఒక్కరికి కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి మీద చేస్తున్నారు, ఏం పరిస్థితి ఏమి అని కూడా న్యాయం చేసే బాధ్యత ఎవరికి లేదా? మండల మెజిస్ట్రేట్ గాని, తర్వాత రెవెన్యూ డివిజనల్ మెజిస్ట్రేట్ గాని, డిఎస్పీ గారికి గాని, సిఐ గారికి గాని నిన్న కూడా పోయి ఎస్పీ గారికి విన్నవించుకోవడం జరిగింది. దయచేసి ఈ పట్టణంలో ఇంతమంది అధికారులు ఉన్నప్పుడు ఒక్కరు కూడా ఈ దాడి గురించి కూడా చెల్లం లేదంటే నాకేం అర్థం కావడం లేదు. ఈ ప్రెజర్స్ ఉంటాయి, ఎవరికైనా కూడా పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయి, ఎవరు పలుకుబడి వాళ్ళకు ఉంటుంది. ధర్మం ఏదైతే అది కానీ ఒక న్యాయవాది ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేయడం తప్పు కదా. ఏమన్నా తప్పులుంటే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఆ ప్రకారం చేసుకోవాలా. కానీ ఇక్కడ ఇన్ని రోజులుగా నిరాహార దీక్షలు కూడా
చేస్తా అంటే నిమ్మకి నీరెత్తినట్లు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. దయచేసి ఈ రోజైనా అధికారులు గమనించి ఈ న్యాయవాది రామస్వామి పైన దాడి చేసిన వ్యక్తి మీద వాళ్ళ మీద అరెస్ట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను.